సాధారణంగా మగవాళ్ళు ఉద్యోగ రీత్యా వాళ్ళు కుటుంబ పోషణ రీత్యా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది, పొలాల్లో పని చేయాల్సి ఉంటుంది. కుటుంబ పోషణ రీత్యా వాళ్ళు బయట పనులు చేయాల్సి ఉంటుంది. స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత తన కుటుంబాన్ని నిర్మించేటటువంటి బాధ్యత. ఇంటి పని, వంట పని అయిపోయిన తర్వాత కొంత సమయం దొరుకుతుంది చక్కగా సీరియల్ చూడడానికి. అవునన్న నవ్వుతారేమిటండి, నేనేమో తప్పు మాట్లాడుతున్నానా ఏమిటి? అవునా కాదా? ఇంటి పని వంట పని అయిపోయిన తర్వాత తీరిగ్గా మీరేం చేస్తారు చెప్పండి? మీకోసమే చక్కని సీరియల్స్, చక్కని టైటిల్స్ మళ్ళీ. అవునా కాదా? అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎందుకని దేవుడు ఆ రోజు స్త్రీలను పిలవమంటున్నాడు? ఆ రోజుల్లో లేక ఈ రోజుల్లో ఏ రోజైనా కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళకి దేవుడిచ్చాడు. స్త్రీకేమో గృహాన్ని నిర్మించుకునే బాధ్యతనిచ్చాడు, పురుషునికేమో కుటుంబాన్ని పోషించే బాధ్యతనిచ్చాడు. కుటుంబాన్ని కట్టుకునే ప్రక్రియలో స్త్రీకి దేవుడు మరొక బాధ్యతనిస్తున్నాడు. ఏమిటి? కన్నీటితో ప్రార్థన చేసే బాధ్యత. నశించిపోతున్న కుటుంబాన్ని రక్షణలోనికి కన్నీటితో ప్రార్థన చేసి నడిపించే బాధ్యత దేవుడిస్తున్నాడు. మనలో ఎంతమంది ఆ బాధ్యతను స్వీకరిస్తారు? ప్రతిరోజు 1 గంట సేపు మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులను పోగు చేసి కలిసి ప్రార్థన చేయటం, కలిసి కన్నీటి కారుస్తూ ప్రార్థన చేయటం ఎంతమందికి అది వీలు పడుతుంది? మీకు టీవీ సీరియల్ చూడడానికి వీలు పడినప్పుడు ప్రార్థన చేయడానికి కూడా వీలు పడుతుంది. అంటే రెండు చేయడం ఎలా బ్రదర్? రెండు కలిసి చేయమంటల్లా, ఒకటి మాని మరొకటి చేయమంటున్నా. టీవీ సీరియల్ చూడడానికి మీకు సమయం ఉన్నప్పుడు ఆ టీవీ కట్టేశారనుకోండి, మీకు సమయం దొరుకుతుంది ప్రార్థన చేయటానికి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను కూడా ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి కన్నీటితో మన సంఘక్షేమం కోసం, కన్నీటితో మన సేవకుని యొక్క క్షేమం కోసం, పరిచర్య చేస్తున్న వారి క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మన రాష్ట్ర క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం మేము కూడా కన్నీటితో ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాము అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా?